జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము 19వ శ్లోకము. తుల్య నిందాస్తుతి మౌనీ సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఏ భక్తుడైతే దూషణను భూషణను తిరస్కారాన్ని లెక్క చెయ్యడో, లేదా ఎవరైనా తిట్టినా పొగిడినా తిరస్కరించినా నిర్లక్ష్యము చేసినా వాటిని సమబుద్ధితో స్వీకరిస్తాడో, ఏ భక్తుడైతే ఆత్మనే ధ్యానము చేస్తూ మననము చేస్తూ ఉంటాడో, ఏ భక్తుడైతే తనకు ఉన్నటువంటి వాక్కుని సక్రమంగా నియమం ప్రకారము వాడుతూ ఉంటాడో, ఏ భక్తుడైతే లభించిన దానితో శరీరాన్ని పోషించుకుంటూ తృప్తిగా ఉంటాడో, ఏ భక్తుడైతే ప్రాపంచికమైనటువంటి ఇండ్ల మీద భూముల మీద ఆస్తుల మీద ఆసక్తి లేకుండా ఉంటాడో, ఏ భక్తుడైతే ఆత్మనే పొందాలి అని అనుకుంటూ ఆత్మతో సంగము పెంచుకుంటాడో, అట్లాంటి భక్తుడంటే నాకు చాలా ఇష్టం. అట్లాంటి భక్తులు నాకు ప్రియమైనటువంటి భక్తులు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ నిష్కామకర్మను చేస్తూ ఆత్మను ధ్యానము చేస్తూ తాను చెప్పినటువంటి గుణములన్నింటినీ కూడా సంస్కరించుకున్నటువంటి వారు తనకు ప్రియమైనటువంటి వారు అని ఆ గుణములను వివరిస్తూ మనను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ గుణములను సంస్కరించుకోవటం కోసం ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సాక్షాత్తుగా భగవానుడే మనను ఆ ఉన్నతమైనటువంటి మంచి గుణములను సంస్కరించుకోమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు కనుక వెంటనే పరమాత్మ వివరిస్తూ ఉన్నటువంటి గుణములను మనలో కలిగించుకునేటటువంటి సంస్కరించుకునేటటువంటి ప్రయత్నాన్ని అన్ని విధాలుగా అన్ని వేళల్లో చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు.
మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. తుల్య నిందాస్తుతి మౌనీ సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఓం. తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః.